నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. ఐటీ రంగానికి తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రభుత్వ విధానాలు, ప్రతిభ కలిగిన ఉద్యోగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు తెలంగాణను ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చేస్తున్నాయి. స్పేస్ ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఇప్పటికే బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్ ఎగుమతుల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటును మించి వృద్ధి నమోదు చేస్తూ ఉద్యోగ కల్పన విషయంలోనూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. This government is committed to making Hyderabad the top-notch IT destination in India. We will do everything and anything to make this goal happen, to make this mission successful. రాష్ట్రం యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ నంబర్ 57,000 కోట్లు. కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వచ్చిన ఇంక్రిమెంటల్ గ్రోత్ ఇట్స్ 57,000 crores. నంబర్ ఆఫ్ న్యూ జాబ్స్ లాస్ట్ ఇయర్, అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఇన్ టెక్నాలజీ, 1/3 were from Hyderabad, 33%. But this year, 44% of the total jobs created in the country are from one state, Telangana. This is the story of Telangana. This is why I call my state the most successful startup of independent India. రైట్, 2014లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను పూర్తి స్థాయిలో నెరవేర్చారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు. అసాధారణమైన అపూర్వమైన విజయాలను సొంతం చేసుకుని ఐటీ రంగంలో తెలంగాణను ఒక దిగ్గజ రాష్ట్రంగా తీర్చిదిద్దిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా గర్వంగా చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇదే అంశం మేము చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నారు సందీప్ కుమార్ మక్తాల గారు, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ చైర్మన్, అలాగే తెలంగాణ ఐటీ అసోసియేషన్ టీటా గ్లోబల్ ప్రెసిడెంట్. నమస్తే. నమస్తే సందీప్ గారు. సందీప్ గారు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉద్యమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక రకాల అపోహలు, తెలంగాణ ఇస్తే, తెలంగాణ వస్తే ఇక్కడ నుంచి ఐటీ పరిశ్రమలు తరలిపోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి. కానీ 10 ఏళ్ళు డౌన్ ది లైన్ చూసుకుంటే 2014లో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఏం మాట అయితే చెప్పారో ఆ మాటను ఈరోజు నెరవేర్చిన సందర్భం కనిపించింది. అసాధారణమైన ప్రగతిని నమోదు చేసుకుంటూ ఐటీ ఎగుమతుల్లో దేశంలోని అగ్రగామిగా నిలుస్తోంది తెలంగాణ, హైదరాబాద్. ఎలా చూడాలి? ఐటీ వెలుగుల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు, అంటే తెలంగాణ బైఫర్కేషన్ జరగకన్నా ముందు మనము ఆ యొక్క పీరియడ్ని మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఐటీ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుండి మొదలుపెట్టుకొని ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా, ఒక్కవేళ బైఫర్కేషన్ జరిగితే, రాష్ట్రం విడిపోతే ఐటీ ఎగుమతులన్నీ కుదేలైపోతాయి, ఐటీ ఉద్యోగులు మొత్తం కూడా తరలి వెళ్ళిపోతారు. ఆర్ఎల్స్ ఐటీ ఉద్యోగులు ఎవరైతే సీమాంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వీసాతోని హైదరాబాద్కి రావాల్సి వస్తుంది. ఇట్లాంటి రాంగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకిచ్చేది ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ నుండి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఎంతో గొప్పగా ఒక చారిత్రాత్మకమైన పాత్ర ఐటీ ఇండస్ట్రీలో పోషించింది. సో ఒక తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షునిగా, వ్యవస్థాపకుని, అంటే ఒక ఫౌండర్గా ఎంతో, అంటే ఇవాళ మినిస్టర్ గారు ఇస్తున్నటువంటి నంబర్స్ చెప్తుంటే మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. బికాజ్ మనం స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో, ఇప్పటిదాకా నంబర్స్ మనం చూసినాం, మినిస్టర్ గారు చెప్పినటువంటి నంబర్స్ 57,000 crores ఎగుమతులు స్టార్ట్ అయినాయి. 57,000 కోట్లతోని స్టార్ట్ అయినటువంటి ఎగుమతులు ఇవాళ మనం ఆ ఎగుమతుల నంబర్స్ చూసుకున్నట్టయితే 2,41,000 ఎగుమతులు మనము చేస్తున్నామంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. నంబర్స్ మనం చూసుకున్నట్టయితే, హెడ్ కౌంట్ మనం చూసుకున్నట్టయితే 3 లక్షల, అంటే 3,20,000 ఆర్ 3,23,000 స్టార్ట్ అయినటువంటి హెడ్ కౌంట్ ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 9,05,000 ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది పాయింట్ చేయాల్సింది ఏంటంటే, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఐటీ ఇండస్ట్రీలో, సపోర్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా హ్యూజ్ లెవెల్లో క్రియేట్ అవుతూ ఉంటుంది.
సో సపోర్ట్ జాబ్స్ మనం తీసుకున్నట్టు అయితే ఇవాళ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అట్లా ఎంతోమందికి ఉపాధి అవకాశం. అంటే 1:3 ఆర్ 1:4 రేషియోలో ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 3 లేదా 4 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఇండస్ట్రీలో క్రియేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా కూడా మా అందరికీ కూడా ఎంతో గర్వించదగ్గటువంటి సమయం అని చెప్పొచ్చు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నామో. ఎందుకంటే మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాయింట్ చేసింది ఇదే, ఎందుకంటే మీ ఐటీ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోతుంది. పెద్ద పెద్ద మేధావులు టీవీ డిస్కషన్స్ ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూసుకుంటే పెద్ద పెద్ద మేధావులు కూడా ఒకవేళ బైఫకేషన్ జరిగితే గనక ఐటీ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అయిపోతుంది, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా తరలి వెళ్ళిపోతాయని చెప్పినారు. బట్ దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సందీప్ గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం, అనేక రకాల అపోహలు సృష్టించినప్పటికీ కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఐటీ రంగంలో కనిపించింది ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో. ఆ విశ్వాసాన్ని ఎలా ప్రభుత్వం కల్పించగలిగింది? ముఖ్యమంత్రి గారి విజన్ కావచ్చు, మంత్రి కేటీఆర్ గారి కీలకమైన పాత్ర ఎలా దోహదపడిందని భావించాలి? డెఫినెట్గా మనం చూసుకున్నట్టయితే నార్మల్గా అడ్మినిస్ట్రేటివ్ రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఒక ఐటీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే నార్మల్ వేరే ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అనుకుంటే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తూ వచ్చేస్తాయి. కాకపోతే మా ఐటీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే రెడ్ కార్పెట్ పైన రోజ్ పెటల్స్ కూడా చల్లాల్సి వస్తుంది. సో అట్లాంటి అంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. ఆ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మన బ్రాండ్ తెలంగాణని, ముఖ్యంగా బ్రాండ్ హైదరాబాద్ని దిగ్విజయంగా చాలా గొప్పగా అంటే ప్రపంచంలో మార్కెట్ చేసినారు అని చెప్పొచ్చు మినిస్టర్ గారు. దాంతోపాటు గొప్ప గొప్ప పాలసీస్ అంటే మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ఆయన అంటే ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినారో, ఐటీకి సంబంధించినటువంటి పాలసీస్ తీసుకొచ్చినారో, అఫ్ కోర్స్ ఇన్వెస్టర్స్కి మనం చూసుకున్నట్టయితే వేరే డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. బెంగళూరు మనం తీసుకుంటే బెంగళూరు ఒక కాంపిటీటర్గా అంటే ఎప్పటి నుండో ఉండింది, ఆర్ కాంపిటీటర్ కాకపోయినా మనకన్నా ఎంతో ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకున్నట్టయితే చాలా ముందు ఉండింది. దాని తర్వాత 2014 తర్వాత లాట్ ఆఫ్ ఐటీ డెస్టినేషన్ ఇన్వెస్టర్గా వేరే డెస్టినేషన్స్కి కూడా పోవచ్చు, చెన్నైకి పోవచ్చు, పూణేకి పోవచ్చు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ అంటే స్టేట్స్కి కూడా డిఫరెంట్ రీజియన్స్కి కూడా వాళ్ళు పోవచ్చు. కానీ హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు అంటే డెఫినెట్గా కూడా అక్కడ డిజైన్ చేయాల్సిన ఫ్రేమ్వర్క్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఐటీ పాలసీ మనము ఇవాళ స్పీచ్లో కూడా స్టార్ట్ చేస్తూ చెప్పినారు. ఆయన ఏదో వేగ్గా ఐటీ పాలసీని అనౌన్స్ చేయలేదు. 2014లో తాజ్లో ఆయన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినారు. 150 డిఫరెంట్ సంస్థల హెడ్స్ని ఆయన ఇన్వైట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. సో మేము కూడా కలిసింది ఆల్మోస్ట్ 2 days ఛార్జ్ తీసుకోగానే అప్పుడు 2014లో మినిస్టర్ గారు కలిసిన తర్వాత ఆయన ఏంటిదంటే ఫస్ట్ నాలెడ్జ్ని తీసుకున్నారు, అందరి దగ్గర నుండి నాలెడ్జ్ తీసుకున్నారు, ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేయడం జరిగింది. ఆయన ఎక్కడి నుండో కాపీ పేస్ట్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ మీకు ఎక్కడ కూడా తెలంగాణ పాలసీస్లో, ముఖ్యంగా ఐటీ పాలసీస్లో ఎక్కడ కనిపించదు. ఎందుకు అంటే బికాజ్ ఎనలైజ్ చేయడము, అఫ్ కోర్స్ మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎట్లా అయితే ఆ ఫ్రేమ్వర్క్స్ని డిజైన్ చేస్తారో ఆయన యొక్క అడుగుజాడల్లో సేమ్ సిమిలర్ వే కేటీఆర్ గారికి కూడా, మినిస్టర్ గారికి కూడా ఆ యొక్క స్కిల్ వచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ డిజైనింగ్లో ఎక్కడ కూడా కాపీ పేస్ట్ కనిపించదు మనకి. డిఫరెంట్ పాలసీస్ మనం దానిలో చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఇంతకుముందు అంతా కూడా ఒక వెస్ట్ జోన్ సెంట్రిక్గానే మన యొక్క గ్రోత్ అంతా కూడా ఉండింది. మనము గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఐటీ టవర్స్ మహబూబ్ నగర్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, ఇట్లా ఐటీ టవర్స్ అన్నీ కూడా Tier 2 Tier 3 వరకు పాకిపోయింది. నాట్ ఓన్లీ వెస్ట్ జోన్ అంటే ఏదో మన మాదాపూరో గచ్చిబౌలినో ఈ సరౌండింగ్స్ కాదు. సో డెఫినెట్గా ఫ్రేమ్వర్క్ చేయాలి అంటే, ఒక ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా కూడా దానికి అంటే ఏదో రెడ్ కార్పెట్ కాదు, రెడ్ కార్పెట్ పైన కంపల్సరీ రోజ్ పెటల్స్ వేయాల్సిందే. నిజంగానే మనం చూస్తున్నాం ఐటీ పాలసీ విధాన రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలు, దానికి తోడుగా ఒక పటిష్టమైన కార్యాచరణతో గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు
మంత్రి కేటీఆర్ గారు తీసుకున్న ప్రత్యేకమైన చొరవ, పట్టుదల, కృషి, అలాగే విశ్వ వేదికపై తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి తెలంగాణను ఏ విధంగా ప్రగతి పదంలో దూసుకెళ్లారో దాని ప్రతిఫలమే ఈరోజు ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ఈ అద్భుతమైన విజయంగా మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సత్యనారాయణ గారు, తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. నమస్తే సందీప్ గారు. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టుగా వాస్తవానికి తెలంగాణ ఐటీ రంగంలో సాధించిన ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మన దేశంలోని ఇతర రాష్ట్రాలనే కాకుండా ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. సిలికాన్ వ్యాలీ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్న సందర్భం. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కూడా సహకారం లేకపోవడం. 9 ఏళ్లలో కేవలం సహకరించకపోవడమే కాకుండా ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్టును కూడా రద్దు చేసి తెలంగాణ ఐటీ రంగాన్ని దెబ్బతీసే ఒక కుట్ర కూడా జరిగిన పరిస్థితి. అలాంటి కుట్రలను కూడా అధిగమించి తెలంగాణ ఈరోజు ఐటీ రంగంలో ఈ స్థాయికి ఎగుమతులు కావచ్చు, ఉద్యోగాల కల్పనలో ఎలా చేరుకోగలిగిందని మనం అంచనా వేయాలి. మీరు అన్న పాయింట్ కరెక్ట్ సార్. ఎందుకంటే మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఆ టైంలో కూడా అంటే ఇది యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో బెంగళూరు అండ్ చెన్నై అట్లాగే మన దానికి కూడా ఐటీఐఆర్ని శాంక్షన్ చేయడము అప్పట్లో యూపీఏ ప్రభుత్వం చేసింది. సో దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే. ఓకే. థాట్ ఒకవేళ ఐటీఐఆర్ వస్తే కనుక మనకి ఇంకా కూడా హ్యూజ్ లెవెల్లో మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ అన్నవి ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది అని చెప్పి. సో మినిస్టర్ గారు ఫస్ట్ అన్న మాట ఏంటిదంటే మేము డబల్ చేసి చూపెడతాము ఎక్స్పోర్ట్స్ అని ఒక మాట చెప్పినారు. డబల్ చేసి చూపెడతామనేటువంటి మాట ఏదైతే చెప్పినారో చాలా మందికి కూడా కొంత డౌట్ఫుల్గా ఉండే. అసలు ఎక్స్పోర్ట్స్ అనేవి డబల్ చేయగలుగుతారా అంటే 57,000 కోట్లు ఉండేటువంటి ఎక్స్పోర్ట్స్ని 1,00,000 కోట్ల వరకు తీసుకెళ్తారా వితౌట్ ఐటీఐఆర్. ఓకే. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి అప్పుడు మన కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు అంటే మా అందరికీ కూడా ఎంతో హోప్స్ అన్నవి ఐటీఐఆర్ క్రియేట్ చేసింది. అన్ఫార్చునేట్ థింగ్ దట్ ఐటీఐఆర్ని పక్కన పెట్టేసేయడం అనేది డెఫినెట్గా కూడా మేము అందరం కూడా అంటే ఇండస్ట్రీ తరఫు నుంచి చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఒకవేళ ఐటీఐఆర్ నిజంగానే ఆయనకి సపోర్ట్ ఇచ్చుంటే, ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చుంటే ఇంకా కూడా పెద్ద ఎత్తున ఐటీ ఎగుమతులు అవుతుండే, ఇంకా కూడా సెలబ్రేషన్స్ ఇంకా చాలా జరుగుతుండే అనేటువంటి ఆలోచన నుండి ఇవాళ ఐటీఐఆర్ లేకపోయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా సరే ఆయన మంత్రి గారు అండ్ వాళ్ళ టీం చేస్తున్నటువంటి కృషి డెఫినెట్గా కూడా ఈ నంబర్స్ చెప్తున్నాయి. ఓకే. ఏవైతే ఇవాళ నంబర్స్ ఏదైతే 2,41,000 కోట్ల ఎగుమతులు ఏదైతే చేస్తుందో సో డెఫినెట్గా కూడా ఆ నంబర్సే వితౌట్ సపోర్ట్ చేస్తుంది. అంటే విత్ సపోర్ట్ ఉంటే ఇంకొంత అవుతుండొచ్చు కాకపోతే ఏంటంటే సో డెఫినెట్గా కూడా ఇండస్ట్రీ తరఫు నుంచి అయితే ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్స్. ఓకే. సత్యనారాయణ గారు, దాదాపు ఐటీ ఎగుమతులు 5 సందర్భం కనిపిస్తుంది. దీనికి తోడుగా ఉద్యోగాల కల్పన ప్రత్యక్షంగానే 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన, దానికి అదనంగా పరోక్షంగా మళ్ళీ లక్షల మంది ఉద్యోగాల కల్పన. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఐటీకి సంబంధించిన ఎగుమతుల వివరాలు వెల్లడిస్తూ ఉంటే ఆ రంగానికి సంబంధించిన వ్యక్తిగా ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన అంటే ఒక ఐటీ ఇండస్ట్రీలో ఇదొక పెద్ద గణాంకమైన రోజు. అంటే ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. మన సందీప్ అన్న గారు చెప్పినట్టు కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. 2014లో 57,000 పైచిలుకు ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈరోజు మనం 2,47,000 పైచిలుకుని మనం ఈరోజు రిజిస్టర్ చేసాం. కరెక్ట్గా మనం 1987లో నాకు తెలిసి మనం ఫస్ట్ ఐటీ కంపెనీ బేగంపేటలో నాకు తెలిసినంత వరకు. అప్పటి నుంచి 2014 వరకు ఎంత ఉంది అంటే గణాంకాలు చూసుకున్నట్టయితే, ఎందుకంటే నెంబర్స్ ఆర్ స్పీకింగ్, 2014 నుంచి 2023 వరకు చూసుకున్నట్టయితే ఒకే ఒక సంవత్సరంలో 57,000 కోట్లు రిజిస్టర్ చేసాం జస్ట్ 1 ఇయర్. అంటే ఎంత రెట్టింపుగా మనం దాన్ని ఇంటూ ఎంత ఎక్స్ చేసుకుంటే గ్రోత్ ఎలా అనేది మన ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు డబుల్ ఆఫ్ ది గ్రోత్, అది 5 times ఆఫ్ ది గ్రోత్. అండ్ ఎంప్లాయీస్ కూడా మనం ఇందాక చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ 3 లక్షల పైచీలకి నెంబర్ 2014లో మనకుంది 3 లక్షల చిల్లరి. ఈరోజు మనం చూస్తే 9 లక్షల చిల్లర వరకు మనం ఎంప్లాయ్మెంట్ చేయగలిగాం. మనం నెక్స్ట్ ఇంకో 2-3 ఏళ్ళలో చూసుకుంటే 15 లక్షలు కూడా రీచ్ అయ్యాడు. అంటే ఆ గ్రోత్ రేట్ మనం కొత్త కంపెనీస్ స్టార్ట్ చేయడం కానీ, టైర్ 2 ఇందాక మనం అనుకున్న టైర్ 2 కంపెనీస్ కూడా ఈరోజు నల్గొండలో కానీ లేకపోతే వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ ఈ ఐటీ టవర్స్ వస్తున్నాయి మనకి. నెక్స్ట్ 3 ఐటీ టవర్స్ మనకి సిద్దిపేటలో, నిజామాబాద్లోని, అలాగే నల్గొండలోని.
ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు జూన్, జూలై, ఆగస్టులో కూడా మనం సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 ఐటీ టవర్స్ టైర్ 2 సిటీస్లో వస్తే ఎంత ఉద్యోగాలు అంటే 50,000 ఉద్యోగాల వరకు మన మినిస్టర్ గారు మన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మొన్న ఎల్టీ మైండ్ ట్రీ ఒకటి, అలాగే మన సాఫ్ట్ పాత్ ఒకటి, సొనాటా ఒకటి, వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఈ గ్రోత్ రేట్ ఒక టైర్ 2 హైదరాబాదే కాకుండా మనకి టైర్ 2 and 3 సిటీస్లో కూడా కంపెనీ స్టార్ట్ చేయమని మొన్న ఏదో కంపెనీ నాకు తెలిసినంత వరకు బెల్లంపల్లిలో మనకు ఒక కంపెనీ సార్ చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. 300 ఎంప్లాయీస్, 300 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. అంటే టైర్ 2, 3 సిటీస్లో కూడా ఒక మినీ ఐటీ టవర్స్ కట్టి అక్కడ కూడా లక్షలాది ఉపాధి కల్పించే అవకాశాలు కూడా తెలంగాణలో ఉన్నాయనేది చిన్న ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఉంది. బెంగళూరులో నేను మాట్లాడినప్పుడు మన టీ న్యూస్లోనే వలస అనేది బెంగళూరు నుంచి హైదరాబాద్, తెలంగాణకి ఎలా వస్తుంది అన్నది నెంబర్లో మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇదే ఒక గణాంకం. ఈ గ్రోత్ అనేది మనం రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మనం చూస్తూ ఉంటే వ్యవసాయంలో తెలంగాణకు అనేక రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్న పరిస్థితి. వ్యవసాయమే కాదు, ఐటీ రంగానికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు కూడా హైదరాబాద్కు వలస వస్తున్న పరిస్థితి. పెట్టుబడులకు స్వర్గధామంగా, ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ సమున్నతంగా నిలుస్తున్న ఒక అపూర్వమైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సందీప్ గారు, సాధారణంగా ఏడాదికి ఒక కంపెనీ వస్తే అది పెద్ద విషయం అన్నట్టు గతంలో ఉండేది. కానీ మనం చూసాం ఇటీవల మంత్రి కేటీఆర్ గారి అమెరికా పర్యటనలో ప్రతినిత్యం కూడా ఎంఓయూలు, వేల సంఖ్యలో, వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలు, 42కు పైగా ఎంఓయూలు కావచ్చు, ఇంకా రకరకాల రూపాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భం. మీరు కూడా అమెరికా పర్యటనలో అప్పుడున్న పరిస్థితిని మనం చూసాం. సాధారణంగా ఇంత భారీ స్థాయిలో అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకురావడంలో ఎలాంటి కసరత్తు జరుగుతుంది? ఎంత పట్టుదల కావచ్చు, ఆ శ్రమ ఎంత ఉంటుంది? నార్మల్గా నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఏదైతే కాన్సెప్ట్ ఉందో రెడ్ కార్పెట్, రోజ్ పెటల్స్ అనేది, ఆ శ్రమ రోజ్ పెటల్స్ వేసినంత సింపుల్గా ఉండదండి. ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని మనం తీసుకొని రావాలంటే నేను ఆయన పడ్డ బాధ అంటే దగ్గరగా ఉండి గమనించిన వ్యక్తుల్లో నాకు ఒక అదృష్టం దొరికింది లాస్ట్ జరిగినటువంటి విజిట్లో. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ని అండ్ పెద్ద కంపెనీస్తో పాటు మొన్న చేసినటువంటి స్ట్రాటజీ ఏం చేసినారంటే కొంత మిడ్ సైజ్ కంపెనీస్ ఉంటాయి. సో మిడ్ సైజ్ కంపెనీస్ని కూడా ఆయన ఫోకస్ చేస్తూ అట్లాంటి వాళ్ళని కూడా Tier 2, Tier 3 సిటీస్కి మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేసేటువంటి పద్ధతి. దాంతోపాటు పాలసీ ఏదో అంటే మినిస్టర్ గారు చెప్పినారు అంటే ఇన్వెస్టర్ రారు, దానితో పాటు ఎలా చెప్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దాంతోపాటు మనకేంటంటే అక్కడ Tier 2, Tier 3 సిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి నార్మల్గా మేము వాషింగ్టన్ డీసీలో ఆల్మోస్ట్ ఒక 25 కంపెనీస్ ఉన్నాయి. ఆయన స్ట్రిక్ట్గా చెప్తున్నారు అనమాట, మీ అందరికీ కూడా నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఒకవేళ కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుంటే ఇప్పుడే మీరు డ్రాప్ అయిపోండి, రాకండి, ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి నాకు వద్దు అని క్లియర్ కట్గా చెప్పడం. దాంతోపాటు పెద్ద కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం. ఏదైతే చిన్న కంపెనీస్ ఉన్నాయో చాలా మంది కూడా కేటీఆర్ అన్న అంటే క్రేజ్ కదా, ఏదో చిన్న కంపెనీ అయినా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి రాంగ్ ప్రామిసెస్ చేస్తూ ఉంటాయి. అట్లాంటి రాంగ్ ప్రామిసెస్ చెయ్యకండి అని చెప్పి డైరెక్ట్గా మినిస్టర్ గారే దిగి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం. దాంతోపాటు అంటే షార్ట్ లిస్ట్ చేయడంతో పాటు పెద్ద కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం, పెద్ద కంపెనీస్లో ఉండేటువంటి మేనేజ్మెంట్ని వాళ్ళని కన్విన్స్ చేయడం. సో అది డెఫినెట్గా కూడా అది నార్మల్ స్కిల్ కాదు అండ్ ఈజీ టాస్క్ అయితే అబ్సల్యూట్లీ నాట్ అండి. ఎందుకంటే వేరే డెస్టినేషన్స్ ఉన్నాయి, తెలంగాణతో పాటు ఇవాళ వేరే డెస్టినేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ అనట్లే నేను, తెలంగాణతో పాటు వేరే డెస్టినేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది హైదరాబాదే కాకుండా మిగతా డెస్టినేషన్స్కి కూడా ఇవాళ 42,000 ఉద్యోగాలను మొన్న 2 పర్యటనలతోని వచ్చినటువంటి నంబర్స్ 42,000 ఎంప్లాయ్మెంట్ అన్నది తీసుకొని వచ్చినారు అంటే అది అంటే సామాన్యమైన విషయం అయితే డెఫినెట్గా కాదు. దానిలో వెనకాల ఉండేటువంటి శ్రమ చాలా ఉంటుంది. శ్రమతో పాటు స్కిల్ అంటే ఆయనని ఎట్లా మనం స్ట్రాటజిక్గా ఇన్వెస్టర్ని మనం తీసుకొని రావాలి మన దగ్గరికి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దానిలో నేను దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా ఆయనకైతే నేను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆయనతో పాటు డెఫినెట్గా ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు అండ్ కంప్లీట్ టీమ్ అంతా కూడా టీమ్ ఎఫర్ట్ ఎంతో ఉంది. టీమ్ని నడిపించినటువంటి లీడర్ ఎఫర్ట్ అయితే
అది అంటే ఆ శ్రమ డెఫినెట్గా కూడా మనం అంటే చాలా పెద్ద ఎత్తున చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజానికి వాళ్ళ ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, గొప్ప గొప్ప కంపెనీస్ మనం ముందుకు వస్తున్నాయి, సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపసెస్ ఇక్కడ పెడుతున్నారు అంటే ఆ యొక్క ఎఫర్ట్స్ వెనకాల ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారిని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్గా ఎవరైతే ఉద్యమం చేసినటువంటి ఆర్గనైజేషన్గా అప్రిషియేట్ చేయడానికి వెనకాల అడుగు వేస్తారు. ఎస్ రైట్. సత్యనారాయణ గారు, ఇక్కడ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి పెద్ద కంపెనీలు వాళ్ళ దేశానికి ఆహ్వానించడానికి రెడ్ కార్పెట్ వేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఒక డ్రీమ్ డెస్టినేషన్గా మారుతుంది. అంటే గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ప్రతి కంపెనీ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ హైదరాబాద్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అంటే ఒకప్పుడు ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి, పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి అంటే సిలికాన్ వ్యాలీకి వెళ్ళాల్సిన సందర్భం, అక్కడికి వెళ్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి. కానీ సిలికాన్ వ్యాలీనే హైదరాబాద్కు తీసుకొచ్చిన అపూర్వమైన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది యువతకు, స్థానికంగా ఉండే యువతకు ఎలాంటి అవకాశాలకు వేదికగా నిలుస్తుందని భావించాలి మనం. ఈరోజు నేను చెప్పడం కాదండి, ఇది టిపికల్గా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హైదరాబాద్లో తిరిగారు. అది అందరికీ తెలిసిన న్యూస్, కొత్త న్యూస్ కాదు. దిస్ ఇస్ న్యూయార్క్ అన్నారు ఆయన ఒక మాట. అంటే ఒక సూపర్ స్టార్ ఆయన గ్లోబల్ తిరిగి ఉంటారు. ఆయన వచ్చి తెలంగాణ ఈజ్ ఎ న్యూయార్క్ అనగానే అంత మొత్తం ఎవ్రీబడి వాజ్ లుకింగ్, గ్లోబల్ ఈజ్ లుకింగ్ ఎట్ తెలంగాణ మనకి. అదొకటి. యువత కోసం ఈరోజు 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు యూహబ్ అని కూడా పెడుతున్నారు. ఇందాక మన ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పినప్పుడు యూహబ్ అంటే యువతకి వాళ్ళని ఎలాగ తీర్చిదిద్దాలి, ఎలాగ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అలాగే ఇంకొక ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ టాస్క్ అన్నది తెలంగాణ స్కిల్ అసోసియేషన్, అంటే నాలెడ్జ్ కాన్క్లేవ్ లాంటిది. దాంట్లో ఏంటంటే టిపికల్గా ఈరోజు మనకి గ్లోబల్లో చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. మనకి గ్లోబల్లో ఏంటంటే ఏఐ ఉంది, అలాగే ఇంజనీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఈరోజు తెలంగాణకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే స్కిల్ రెడీగా ఉంది. ఈరోజు నాకు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఈరోజు క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీస్ ఈరోజు కేటీఆర్ గారు కానీ, అలాగే జయేష్ రంజన్ గారు కానీ మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు మనం చూసాం. ఇందా గూగుల్ లార్జెస్ట్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ యుఎస్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గూగుల్. ఆల్మోస్ట్ వాళ్ళు 3.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ తో ఇక్కడ కట్టబోతున్నారు. అంటే ఏ ధైర్యం ఉంటే, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే తెలంగాణలో ఈరోజు నేను సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ పెట్టగలుగుతున్నాను. అలాగే మనకి ZF, వాళ్ళకి యూరోపియన్ కంపెనీ, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మేము ఇంకొక 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ఇది మొన్న ఈ టూర్ నుంచి వచ్చినప్పుడు చెప్పిన మన కన్ఫర్మేషన్. అలాగే ఎక్స్పీరియన్, LIT మైంట్రీ ఒకటి ఉంది, అది కూడా మనం Tier 2 సిటీ వరంగల్లో పెడుతున్నాం, మళ్ళీ హైదరాబాద్లో పెడుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఇంకొక 50 నుంచి 100 కంపెనీలు నేను మాట్లాడింది కానీ, మినిస్టర్ గారు చెప్పిన కంపెనీలు కానీ రెడీగా ఉన్నాయి ఈరోజు మనకు స్టార్ట్ చేయడానికి. ఇంకొక 1,50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మనం చూస్తే ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 1,80,000 మంది స్టూడెంట్స్ దాంట్లో రిజిస్టర్ అయ్యారు. అలాగే 700 కాలేజెస్, 700 కాలేజెస్ రిజిస్టర్డ్ ఇన్ టాస్క్. అంటే దీని మీద ఈ కొత్త నైపుణ్యమైన టెక్నాలజీ మీద ట్రైనింగ్ అవ్వడానికి, అప్స్కిల్ అవ్వడానికి మనకు అవకాశం ఉంది ఈరోజు. అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మన ఇక్కడికి వచ్చి ఆ స్కిల్ డెవలప్ చేసుకొని ఉద్యోగం గ్యారంటీ ఉండే తెలంగాణలో ఈరోజు. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, సంస్థలను తీసుకురావడమే కాదు, ఆ వచ్చిన కంపెనీలకు అవసరమైన ఉద్యోగాల రూపకల్పన కావచ్చు, ఉద్యోగాలకు యువతను సిద్ధం చేసేందుకు టాస్క్ వంటి ఒక వినూత్నమైన ఆలోచన కూడా ప్రాణం పోశారు మంత్రి కేటీఆర్ గారు. ఈ క్రమంలోనే యువతకు పూర్తి స్థాయిలో శిక్షణ లభిస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, పెద్ద కంపెనీలో నేరుగా రిక్రూట్ అయ్యే ఒక అసాధారణమైన సందర్భం కూడా వారికి అందివస్తున్న పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. సందీప్ గారు, ఇక్కడ ఎన్నో వినూత్న ఆలోచనలకు, విప్లవాత్మకమైన కార్యక్రమాలకు కూడా వేదిక అవుతుంది హైదరాబాద్ కానీ తెలంగాణ. ఎగుమతుల్లో మనం సాధిస్తున్న విజయాలు ఒక ఎత్తు అయితే, ఇక్కడ కేవలం ఉద్యోగాలకు మాత్రమే ఎందుకు యువత పరిమితం కావాలి, వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దచ్చు, అవకాశాలు ఉన్నాయి మనకని చెప్పేసి టీహబ్ వంటి ఆలోచనలు కూడా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది? టీహబ్
తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ను నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా బిల్డ్ చేసిందని భావించాలి? ఇంతకుముందు అంతా కూడా మెంటాలిటీ మన స్టూడెంట్స్లో, ముఖ్యంగా మేము తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ యువ నిర్మాణ్ అనేటువంటి పేరుతోని ఎన్నో కాలేజెస్కి మేము విజిట్ చేసి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం. అప్పుడు చాలామంది వాళ్ళ ఆలోచనలు అంతా కూడా జాబ్ సీకర్ మెంటాలిటీ ఉంటుండే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఏ కాలేజ్ కన్నా వెళ్ళండి, స్టూడెంట్స్ని మీరు టచ్ చేయండి, ఓకే, ఆర్ పాస్డ్ అవుట్స్ని టచ్ చేయండి, ఓకే, నేను ఒక స్టార్టప్ చేస్తున్నా, లేకపోతే నేను ఒక ఇది చేస్తున్నా అని చెప్పి జాబ్ సీకర్ మెంటాలిటీ నుంచి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి టర్న్ అయింది. ఓకే, బికాజ్ అది మనం కరెక్ట్ లెవెల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం వాళ్ళ మైండ్స్లో ఇన్కల్కేట్ చేసినామని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ని తీసుకుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన పాలసీస్లో ఇది ఒక గొప్ప పాలసీ. అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు అడుగులేసేదానికి స్టార్టప్కి సంబంధించి సపరేట్గా ఒక పాలసీని డిజైన్ చేసింది. ఓకే, ఒక స్టార్టప్ ఒకవేళ అంటే ఒక టీ హబ్ లాంటి ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి టీ హబ్ ఫౌండేషన్ అని చెప్పి సెక్షన్ 8 కంపెనీస్గా రిజిస్టర్ చేసుకొని టీ హబ్ ఫేస్ 1 వచ్చేసి మనకి ఫస్ట్ IIIT హైదరాబాద్లో ఫస్ట్ క్యాంపస్ని ఏర్పాటు చేసింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఒక విద్యార్థికి ఐడియా ఉంది అనుకుంటే, ఏ ఐడియా అన్న కావచ్చు, ఒక ఐడియా ఉంది, టెక్నాలజీ రిలేటెడ్ ఐడియా ఉంది అంటే టీ హబ్ని అప్రోచ్ అవుతే, సో డెఫినెట్గా కూడా టీ హబ్ ఏం చేస్తుందంటే దానిలో ఉండేటువంటి ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ అంటారు. ఓకే, ఆ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ని కనెక్ట్ చేయడమే కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకొని పెడతా ఉంటుంది. ఓకే, సో అట్లా హ్యూజ్ లెవెల్లో ఇక్కడ మనకి ఫండింగ్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫేస్ 1 చాలా అంటే లిమిటెడ్గా ఒక 100 మంది అంటే 100 స్టార్టప్స్, అరౌండ్ 150 స్టార్టప్స్ దాకా అక్కడ ఇంక్యుబేట్ అయిన ఉండే. ఓకే, ఇవాళ మొత్తం తెలంగాణ గర్వించదగేటువంటి విషయం ఏంటంటే టీ హబ్ అనేటువంటిది ప్రపంచంలోనే వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్గా నిలిచింది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టేషన్ ఎఫ్ అని ఫ్రాన్స్లో ఉండింది. ఓకే, సో దాన్ని మనం అధిగమించి ఇవాళ వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఐడెంటిటీని టీ హబ్ సాధించుకుంది. మీరు టీ హబ్కి వెళ్తే గనక అక్కడ కంప్లీట్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఒకవేళ గనక బిజినెస్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఐఎస్బి లాంటి గొప్ప గొప్ప సంస్థలు బిజినెస్ ప్లాన్ పైన వీటి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇండస్ట్రీ పైన అండ్ నల్సార్ యూనివర్సిటీ లీగల్ సపోర్ట్ లాంటి, నల్సార్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి ఆ ఐడియాకి. ఎవరైతే ఆ విద్యార్థి ఆర్ ఆ యొక్క ఇన్నోవేషన్ తీసుకొని వస్తే గనక దాని తర్వాత ఆ టీ హబ్ డిజైన్ చేసింది కూడా దానిలో ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి సపరేట్ క్యూబికల్స్. ఓకే, ఆ ఇన్వెస్టర్స్ వచ్చేసి నేను అగ్రి బేస్డ్ మీకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అగ్రి ఇన్నోవేషన్స్ ఆయన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంత గొప్ప ఆలోచన కంప్లీట్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి అంటే డెఫినెట్గా కూడా అంటే దాన్ని కంప్లీట్ ఎకోసిస్టమ్ని ఒక దగ్గర చేయడం. సో టీ హబ్ లాంటి వేదికలు ఇవాళ రూరల్ పార్ట్లో కూడా వర్క్ చేస్తున్నాయి. Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఈ యొక్క వేదికలు వర్క్ చేస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి వెస్ట్ జోన్ స్పెసిఫిక్గా ఎప్పుడైతే అభివృద్ధి అంటే లాస్ట్ అంతా కూడా జరిగిందో ఇవాళ డీసెంట్రలైజ్ అయ్యే పరిస్థితి. గ్రిడ్ లాంటి పాలసీలు, గ్రోత్ అండ్ డిస్పర్షన్ అనేటువంటి ఒక పాలసీ ఏంటిదంటే నేను మాదాపూర్ కాకుండా వేరే దగ్గర ఇంకొక ఆదిబట్లనో లేకపోతే ఇంకో శంషాబాదో ఎక్కడైనా కంపెనీ పెడితే అడిషనల్ బెనిఫిట్స్ కంపెనీ ఇస్తుంది, అంటే ప్రభుత్వం ఇస్తుంది కంపెనీకి. సో అట్లనే Tier 2, Tier 3 సిటీస్ పెడితే రూరల్ టెక్ పాలసీ అనేటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తుంది. అయితే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే విద్యార్థులు కూడా ఏదో నార్మల్గా జాబ్ చేసుకుందాం అంటే జాబ్ సీకర్ ఆలోచన నుండి జాబ్ క్రియేటర్ మెంటాలిటీ పెరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కూడా లాస్ట్ 2020ని మన తెలంగాణ ప్రభుత్వం ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా డిక్లేర్ చేసింది. ఎవ్వరూ చేయలేదు. అంటే కృత్రిమ మేధ పైన ఇవాళ
అంటే నార్మల్గా టీవీ యాంకర్స్ కూడా నార్మల్గా ఏది ఏఐ డిఫైన్ చేసినటువంటి యాంకర్స్ వచ్చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేటువంటి ఈ తరుణంలో ఏఐని ఫస్ట్ అందిపుచ్చుకున్నది, ఏఐ ఇంపార్టెన్స్ చెప్పింది, ఏఐని ఒక ఇయర్ ఆఫ్ ఏఐగా డిక్లేర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటెడ్ డెఫినెట్గా కూడా మంత్రి గారికి వెళ్తుంది. సో ఏఐ బేస్డ్ స్టార్టప్స్ అన్నవి హ్యూజ్ లెవెల్లో అగ్రికల్చర్, హెల్త్ టెక్, ఇట్లా డిఫరెంట్ అన్ని వర్టికల్స్లో కూడా మనము ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్పొచ్చు. ఎస్ సత్యనారాయణ గారు, ముగించే ముందు ఆస్పిరేషనల్ యూత్ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా లభిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి, రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలు రాబోతున్నాయి. ఎలాంటి అవకాశాలు రానున్న రోజుల్లో యువతకు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఈరోజు ఒక ఇన్నోవేటివ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది తెలంగాణలో. అంటే ఒక సిలికాన్ వ్యాలీలో ఏది జరుగుతుందో ప్యారలల్గా ఇక్కడ ఒక ప్రోటోటైప్ మనం టీ వర్క్స్ అన్నది ద గ్లోబల్ లార్జెస్ట్ ప్రోటోటైప్ సెంటర్ మన హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఓకే, దాని ద్వారా ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది మనం వింటున్నాం, మనం చాలా నోట్లో. మనం నెక్స్ట్ 30 years సస్టైనబుల్ మోడల్ మనం అంటే రావాలి అంటే ఏం చేయాలంటే ఇన్నోవేషన్ కావాలి. ఇన్నోవేషన్కి ఈరోజు మనకి ఒక స్టార్టప్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి తెలంగాణకి ఒక ఐడియాతో వచ్చి టీ వర్క్స్లోకి ఒక ప్రోటోటైప్ తీసుకొచ్చి నాకు ఈ ఐడియా ఉంది, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక ఎకోసిస్టమ్ ఉంది. స్టార్టింగ్ ఆ ఐడియాని జనరేట్ చేసి ఆయన వచ్చిన తర్వాత దాన్ని ప్రోత్సహించడం కానీ, దానికి సపోర్ట్ చేయడం కానీ, ఫండింగ్ చేయడం కానీ, దాన్ని ఎలాగా ఆ ఐడియాని అభివృద్ధి చేసి మార్కెట్లోకి ఎలా పంపించాలని కానీ ఒక సిస్టమ్, మన చాలా స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది. మన O2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అప్పుడు మన పాండమిక్ టైంలో కూడా కొన్ని స్టార్టప్స్ టీ వర్క్స్లో వాళ్ళు చేసిన కాన్సన్ట్రేటర్లు మీరు చూసుంటారు న్యూస్లో. Produce 10,000 O2 concentrators in a span of 15 days, 30 days. ఇది ఆ రోజు అప్పుడు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ ఇండియా. అసలు ఇంత షార్ట్ నోటీస్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ ఎలా చేయగలిగారు? ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్. అది ఎన్నో అద్భుతాలు ఈరోజు మనం చేసుకునే అవకాశం మనకి తెలంగాణలో అలాగే టీ వర్క్స్లో ఉంది. ఒక సస్టైనబిలిటీయే కాకుండా 2-3 ఇండస్ట్రీస్ లైక్ క్రడల్ ఇండస్ట్రీ, పిల్లలు చేసే టాయ్స్ కానీ దాని యొక్క టెక్నాలజీ మీద కొన్ని ప్రోటోటైప్స్ నేను చూసాను. అది దాంట్లో కూడా ఒక అడ్వాన్స్మెంట్ చేసి టీ వర్క్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగల కెపాసిటీ మనకి ఈరోజు టీ వర్క్స్ కానీ, అలాగే సందీప్ అన్న గారు చెప్పినట్టు మన టీ హబ్ కానీ, టీ హబ్ 2.0, 2.2లో మనకు చేసింది ఏంటంటే ఎకోసిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ చేసాం. గత 2-3 ఏళ్ల క్రితం టీ హబ్ కంటే మనం టీ హబ్ 2.0లో గ్లోబల్లీ నౌ వి టాకింగ్ అబౌట్ లార్జెస్ట్. మన దగ్గర ఉన్న వనరులు కానీ మన దేశానికి చెప్పినట్టు మన కేటీఆర్ గారు ఆల్రెడీ మనకు చెప్పారు 2000 స్టార్టప్లు ఇంకా మనకు రెడీగా ఉన్నాయి ఇది స్టార్ట్ చేయడానికి. ఈ రెండు ముక్కల్లో మనం అర్థం చేసుకోవచ్చు మనం ఏ విధంగా మనం ప్రాస్పర్ అవుతున్నాము అండ్ యువతకి ఏ అవకాశాలు మనకి తెలంగాణలో ఉంది. మనం చూస్తా ఉన్నాం ఐటీ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు, ఇంక్రెడిబుల్ తెలంగాణగా మారిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐటీ దిగ్గజ సంస్థ కూడా హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు చూస్తోంది. అందుకోసమే తెలంగాణ ఇప్పుడు అవకాశాల అక్షయ పాత్రగా మారుతోంది. అవకాశాల గనిగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాల కోసం కూడా రంగం సిద్ధమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన సందర్భంలో కేవలం 50,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగితే దాదాపు 5 ఎగుమతులు పెరిగిన పరిస్థితి. ఉద్యోగాలు కూడా ఏకంగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఎదిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పట్టుదలతో ఈ అసాధారణమైన విజయాలను తెలంగాణ సొంతం చేసుకుంటుంది. అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఐటీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంటే తెలంగాణలో మాత్రం రానున్న రోజుల్లో మరింతగా ఐటీ కంపెనీలు పెరుగుతున్న పరిస్థితి. ఒక వరదలాగా ఐటీలో పెట్టుబడులు వస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే యావత్ దేశం అంతా కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ మోడల్, తెలంగాణ ఐటీ మోడల్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసే సందర్భం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు, అలాగే సత్య గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ప్రైమ్ టైమ్ డిబేట్. నమస్తే.